ఓకే, మాజీ ప్రధానమంత్రులు తీసుకో. స్వతంత్రం తర్వాత వాజ్పేయి వెళ్ళారు, మొరార్జీ దేశాయ్ వెళ్ళారు, చంద్రశేఖర్ వెళ్ళారు, వీరందరూ ప్రధానమంత్రులు అయ్యారు. దొంగతనం చాచిపోయి వెళ్ళారా? బెయిల్ పై బయట వచ్చారా? వాట్ ఆర్ వి టాకింగ్? మనము ఒక దొంగ గారిని తీసుకొచ్చి పడేసాం ఎక్కడ? ముఖ్యమంత్రి స్థాయిలో. కానీ ప్రధానంగా మీ గురించి చెప్తారు ఏంటంటే, అశోక్ గజపతిరాజు గారే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టారు. ఆ కేసుల వల్ల ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద మీ మీద కక్షపూరితంగా కొన్ని కేసులు మళ్ళీ మీ మీద తవ్వుతున్నారని వినిపిస్తాను. తవ్వుతున్నారు ఎప్పుడో. మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసినటువంటి కేసుల్లో ఏ మేరకు సక్సెస్ అయ్యారు? చూడు, నేను జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టలేదు. నేను అధికారంలో లేను. ఆనాడు ఎవరు అధికారంలో ఉన్నారు? చంద్రబాబు కూడా లేరు. ఏంటయిందంటే సింపుల్ థింగ్, షెల్ కంపెనీస్ పెట్టారు. ఇదంతా రిపోర్ట్ అయింది. రిపోర్ట్ అయ్యి ఏమైంది? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు. అంతే కదా. మేము ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరా? లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ లో పని ప్రధానంగా ఎందుకు వినిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారి మీద అశోక్ గజపతిరాజు గారి కేసులు పెట్టారు. అండర్స్టాండ్ దట్. ఇప్పుడు అవన్నీ బయటపడ్డాయి. బయటపడితే ఏమన్నారు? దిస్ ఇస్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్. ఏమంటారు? మేమందరూ ఆ ప్రతిపక్షంలో ఉన్నాం. ఎర్రన్ నాయుడు, నేను, రాజశేఖర్, కర్రూలైనా మేము ముగ్గురే కదూ వెళ్ళాం కోర్టుకు వెళ్ళి ఏమన్నాం? కోర్టులో మా ప్రార్థన ఏంటి? చట్టాన్ని అమలు చెయ్యండి నాయనా అని. డోంట్ ప్లే ఫేవరెట్స్, అంతే అన్నాం. మాకు జగన్ పైన కోపం ఎందుకు? రాజశేఖర్ రెడ్డి, నేను, చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు, మేమందరూ మా రాజకీయ జీవితాలే 1978లో స్టార్ట్ అయింది. ఎవరైనా పిల్లలు ఉంటే వి విష్ దెమ్ వెల్. బయట వస్తే సంతోషం, ప్రజలకు పనికి వస్తే మరీ సంతోషం. కానీ ప్రజలకి లూటీ చేయడం మంచి పద్ధతి కాదు. అదే అంటున్నాం. మేమేం స్టేట్మెంట్లు ఇవ్వలేదే. చట్టాన్ని అమలు చేయమన్నాం. మేము అధికారంలో కూడా లేము. చట్టాలు అమలైనాయి. మరి అయ్యాయి అంటే గమ్మత్తుగా అయ్యాయి. ఏ రకంగా అంటారు? వారు ఇది పెట్టారు, ఎంక్వైరీ చేశారు, డాక్యుమెంటరీ ప్రూఫ్ ఉంది, తీసుకున్నారు. 16 నెలలు జైల్లో ఉన్నారు. బెయిల్ పై బయట వచ్చారు. బెయిల్ పై వచ్చి వారానికి ఒక సంతకం పెట్టవలసి వచ్చేది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా అయ్యి నియరింగ్ 5 years ఏం సాధించాము? ఆ సంతకం బెడద నుంచి జగన్ గారిని తప్పించాం, అంతే కదా. ప్రజలందరూ కలిసి సాధించేది ఏంటి? ఒక దొంగ వారానికి వెళ్ళి సంతకం పెట్టకుండా ఉంటే అవకాశం, అంతే కదా సాధించింది. జైల్లో పడేసి ఎంక్వైరీ చెయ్యకుండా ఇదంతా మనం వి డోంట్ ఎంక్వైరీస్ దట్. అయితే ఇప్పుడు ప్రధానంగా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సైడ్ నుంచి వినిపిస్తున్న మాట ఏంటంటే, ఏ కేసు కూడా ప్రూవ్ కాలేదు నా మీద. అయితే ఆ కేసు ఎలిగేషన్స్ మాత్రమే చేశారు. ఫినిష్ చేసి ఎందుకు డిలే అవుతుందంటారు? మరి అది అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పాలి. సింపుల్ గా ఇది చూస్తే ఈ కేసు టైం ఎందుకు అడుగుతా ఉన్నా? ఆ టైం అడిగేవాడు చెప్పాలా? ఇప్పుడు నువ్వు అంత నీతి నిజాయితీ ఉంటే నువ్వు ఫినిష్ చేసేస్తావు కేసు, నో ప్రాబ్లం. అలా చూసినట్లయితే మొన్న చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ఆయన జీవితంలో మచ్చ తెచ్చే విధంగా ఉందా? లేకపోతే ఆయన అరెస్ట్ అయ్యారు, ఏకంగా జైల్లో ఉండి 15-20 రోజులు జైల్లో ఉన్నాడు. 52 రోజులు ఉన్నారు. 52 రోజుల జైలు జీవితం ఆయనకి మచ్చ తెచ్చే విధంగా ఉందా ఆ అరెస్ట్? రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ఈ అరెస్ట్ ని మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ రకంగా చూపించబడుతుంది? చూడు, ఎవరైనా అరెస్ట్ అవుతే ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. జగన్ గారికి 10 రోజులు కూడా జైల్లో ఆరోపణలు లేకుండా ఉంచలేదు. చంద్రబాబుకి 52 రోజుల తర్వాత వారి కోర్ట్ ఫైలింగ్ ఏంటి? మా దగ్గర రుజువులు ఉన్నాయి, మీకు అప్పగించడానికి మాకు టైం కావాలి, ఇంకా 52 రోజులు చాలే, టైం ఇంకా పొడిగించండి, అంతవరకు రిలీజ్ చేయకండి అని. అదే కదా వాదన. రిలీజ్ అయిన సరిగ్గా సుప్రీంకోర్టు కూడా అపీల్ చేశారు. సేమ్ థింగ్. ఈరోజు మనకి నిన్న రష్యన్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ని జైల్లో చంపారు కదా,
47-year-old. అదే కదా ట్రై చేస్తారు చంద్రబాబుతో. జైల్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు మీద దాడి చేయాలని చూసారా? శుభ్రంగా ఇంకా ఏంటి దాంట్లో ఓపెన్ అది. ఏ రకంగా అంటారు? అయ్యా ఆయన లీడర్ ఆఫ్ ఆపోజిషన్, క్యాబినెట్ ర్యాంక్ మనిషి, ఏ ఛార్జ్ ఏం లేదు. నువ్వు ఆయన అలాగే ఎండ్లో కూర్చోపెడతావా మంత్రుల్ని? కూలింగ్ బాక్స్ కూడా కావాలంటే కోర్టే ఇవ్వాలి పర్మిషన్. మీరు జైలు చేశారు మనిషిని, బాగానే ఉంది. జైలు చేసి ఏం చేశారు? ఫస్ట్ రాజమండ్రి జైలు తీసుకెళ్లి డాక్టర్ని లీవ్ పెట్టేయమన్నారు. సూపరింటెండెంట్ లీవ్కి వెళ్ళిపోయారు. ప్రైవేట్ డాక్టర్ లేరు. ఆయనకి మందులు కావాలంటే నువ్వు డాక్టరింగ్ చేస్తావా? ఎలర్జీస్ వచ్చి మనకి స్నేహలత రెడ్డి ఎమర్జెన్సీలో చచ్చిపోలేదా ఆ కార్టిసాన్ దీంట్లో? సో సేమ్ అలాంటిది అంటారు. నేను అలాగ నమ్ముతాను. మళ్ళీ మీరు సిగ్గు విడిచి నువ్వు బయట వచ్చి ఆయన డాక్టర్ మందులు తీసుకోవటం లేదని మీరే అన్నారు. ఇప్పుడు నా హైట్ చంద్రబాబు హైట్ సేమ్ కదా. నేను 90 kgs బరువు. ఆయనకి బరువు తీసుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది. ఆఖరి దశ జైల్లో 60 kgs ఉంటే నువ్వు వెయిట్ పెరిగిందని నువ్వు ఎలాగ స్టేట్మెంట్ ఇచ్చా? ఏం అర్థం చేసుకోమంటారు?